మాత్రమే రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని అన్నారు. ఫేక్ వల్ల అసలైన జర్నలిస్టులకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ బీజేపీ పని అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఫేక్ జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ మీద పలు రకాల చర్చలు, పలు రకాల వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ అమిత్ మాల్వియా అనే బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చూసుకునే వ్యక్తి వాటిని ఫస్ట్ వక్రీకరించి రాయడం. దీంట్లో అదే రోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన రోజే హైదరాబాద్లో హిందూ పేపర్ వాస్తవంగా రాసినటువంటి మ్యాటర్ని ఆ రోజే ప్రచురించడం జరిగింది. దాన్ని తీసుకొని ఈరోజు నేషనల్ పర్సెప్షన్ని నేషనల్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బాధ్యతారహితంగా మాట్లాడిర్రు. చట్టాలు ఉన్నప్పుడు చట్టాలు చేయాల్సిన పనిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అలాగా మాట్లాడటం, ఏదైతే ఫేక్ జర్నలిస్టుల గురించి వాళ్ళు చేసే కామెంట్ల గురించి మాట్లాడుతూ వారిని బట్టలు ఉడది కొట్టాలని చెప్పి అన్నాడని చెప్పి ఏదైతే ఇక్కడ పత్రికలు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి క్లారిఫికేషన్. ఫస్ట్ మీరు దీన్ని ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఫేక్ జర్నలిస్టుల వల్ల యాక్చువల్ జర్నలిజానికి నష్టం జరుగుతుంది. ఎవరైతే జర్నలిస్టులు చాలా ప్రొఫెషనల్గా ఉండే జర్నలిస్టులు వాస్తవాలు ప్రజలకు తెలవాలని చెప్పి జర్నలిజం చేసేటువంటి జర్నలిస్టులకు ఈ ఫేక్ జర్నలిజం తోటి జనాలను తప్పుదోవ పట్టించి వాళ్లకు నచ్చిన వారి కోసము వారికి ఏదో విధంగా ఆర్థిక లావాదేవీలు ఉండి వాళ్లకు లాభం జరిగే విధంగా ఉన్న వారి కోసం ప్రోత్సహించే విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్న దాని గురించి మాట్లాడింది. మీరు చూసిర్రు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అవి రిజిస్టర్డ్ కావు, అవి సెటిలైట్ ఛానల్స్ కూడా కావు, కానీ వాళ్ళు ఏ విధంగా రాజకీయ పార్టీలో నాయకుల గురించి మాట్లాడటం ఒక ఎత్తు అయితే నాయకుల కుటుంబ సభ్యుల గురించి అసలు మాట్లాడుకోలేని, నేను ఇక్కడ మీడియాలో చెప్పలేని పదజాలంతో ఇంటికాడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మీద మాట్లాడినప్పుడు మరి బీజేపీ నాయకులు అమిత్ షా గారైనా మోడీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులైనా మరి వారి కుటుంబ సభ్యుల మీద ఎవరైనా అలాగే మాట్లాడితే ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు